అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి పర్యటన గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మన మాజీ మంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన పేర్ని నాని గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. రైతాంగానికి జరుగుతున్నటువంటి అపార నష్టం, రైతాంగానికి వచ్చినటువంటి కష్టం ఇంతవరకు అన్నయ్య స్లాగ్ లో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మనం చూసుండం. గెలిచిన ప్రభుత్వం 164 సీట్లతో గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి పాలకులు హెలికాప్టర్లతో, ప్రత్యేక విమానాలతో వాళ్ళ ఇళ్లకి తిరగటం, అంటే భార్యా పిల్లల దగ్గరకు తిరగటం తప్పితే, జనం సొమ్ముతో సోకులు చేసుకోవడం తప్పితే రైతు కష్టాలని చూసే ఇక్కడ బేసిక్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పేరునని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు నాకు ఒకసారి అనుమానం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. అయితే అది లాస్ట్ మినిట్ లో షెడ్యూల్ అంతా మార్చేసి భారతి రెడ్డి గారిని బేగంపేట ఎయిర్పోర్ట్ లో దింపి అదే స్పెషల్ ఫ్లైట్ లో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళారు. మేబీ ఆయన గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి యూకే లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాడు, దాని గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్రజల డబ్బుతో విలాసాలు అని ఒక మాట మాట్లాడాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్ముతోటి జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఫెన్సింగ్, ఇంట్లో బాత్రూమ్లు ఆధునికీకరించడం, అదే విధంగా ఆ ఇంట్లోకి దోమలు రాకుండా ఏం చేయాలి అనే దానికి కూడా జనాల డబ్బులు ఖర్చు పెట్టి, ఇంట్లో అద్దాలు కూడా జనాల డబ్బులు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ పేరునని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడా, లేకపోతే మరి ఎవరి గురించి మాట్లాడాడో నాకు అర్థం కాల. బేసిక్ గా వీళ్ళకి 5 సంవత్సరాల పాటు 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారు 2019లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేచి, నేను చిటికేస్తే నీ ప్రతిపక్ష హోదా పోయిద్ది చంద్రబాబు నాయుడు అని మాట్లాడాడు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ రోజన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, ఆంధ్ర రాష్ట్రంలో రైతుల గురించి, వాళ్ళ కష్టాల గురించి పట్టించుకున్నారా? లేదు. ఈరోజు వీళ్ళందరూ నీతులు చెప్తుంటే బేసిక్ గా నాకైతే విపరీతంగా నవ్వు వస్తుంది. చూసేవాడు గాని, వినేవాడు గాని, ఆ శాఖ మంత్రులు గాని ఒక్కడంటే ఒక్కడు కూడా లేకపోవటం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దరిద్రం. ఇట్లాంటి పార్టీ, ఈ పార్టీలో ఉండేటువంటి నాయకులు దేశంలో ఎక్కడా ఏ పార్టీలో ఉండరు, ఇంత సైకోలుగా ఉండరు. ఒకసారి పేర్ని నాని గారు కానీ ఎవరైనా సమాధానం చెప్పండి. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఎవరు ఏ మినిస్టరో ఎవరికన్నా తెలుస్తుందా? వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరో, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంటే అంబటి రాంబాబు బుల్లెట్ దిగిందా, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళే మనకి కనపడతారు. కానీ మామూలుగా అసలు ఏ శాఖ ఏ మంత్రి ఉన్నాడో, అసలు వాళ్ళు ఏం చేశారో, అసలు వాళ్ళ పని ఏందో, వాళ్ళ కర్తవ్యం ఏందో, వాళ్ళు ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి మా శాఖలో ఈ పురోగతి జరిగింది, మా శాఖలో మేము ఈ డబ్బులు ఖర్చు పెట్టాం, మా శాఖలో మేము ఇంత అభివృద్ధి చేసామని చెప్పినాడు ఎవడు లేడు. ఎవడు మాట్లాడాలన్నా వాళ్ళందరికంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు. వీళ్ళు మంత్రులు ఉన్నారా లేదా అని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి గాని, విద్యాశాఖ మంత్రి గాని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గాని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గాని, ఐ&పిఆర్ మినిస్టర్ గాని, ప్రతి మినిస్టర్ వాళ్ళ పనులు వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రులు అనేవాళ్ళు ఉన్నారని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని జనాలందరూ ఫిక్స్ అయిపోయారు. ఈయనేమో ఈ రోజు నీతులు మాట్లాడుకునే పరిస్థితి. ఇవాళ ఏ పంట చూసినా, ఈ కృష్ణా డెల్టాలో చూస్తే, లేదా పశ్చిమ గోదావరి డెల్టాలో చూస్తే, తూర్పు గోదావరి డెల్టాలో చూస్తే, గుంటూరులో చూస్తే ధాన్యం రైతుకి గిట్టుబాటు దొరకని పరిస్థితి. ధాన్యం రైతుకి గిట్టుబాటు ధర దొరకలేదంట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పేర్ని నాని గారు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకేలు ఏదైతే రైతు భరోసా కేంద్రాలని మీరు పేరు పెట్టారో వాటికి రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చి ప్రతి చోట ధాన్యాన్ని 1720 రూపాయలు బస్తాకి చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి వాళ్ళకి 24 గంటల లోపు డబ్బులు వేసిన విషయం మీరు మర్చిపోయారు సార్ పేర్ని నాని
పేర్నాని గారు. ఒకసారి మీకు కానీ గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నా. మీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో నాకు తెలియదు కానీ ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇది మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ యాడ్లు ఇచ్చేవాడు, గుర్తుందా? ఆ పేపర్ యాడ్ల్లో రైతుల దగ్గర సేకరించిన ధాన్యానికి ఇచ్చిన సొమ్ము అని చెప్పి ఈయనేదో ఊరికే బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో వెళ్ళి డబ్బులు పడినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అయినా రైతుల దగ్గర కొన్న ధాన్యానికి కొన్ని నెలల పాటు, ఇంకా చెప్పాలంటే రబీలో కొన్నాటికి ఖరీఫ్ దాకా 12 నెలల పాటు డబ్బులు ఇవ్వని రైతులు కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. 1720 రూపాయలకి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంది, తేమ శాతాన్ని చూసింది, 24 గంటల్లో డబ్బులు వేసింది. ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. తెగనమ్ముకున్న పరిస్థితి ధాన్యం రైతు. అదైతే ఇవాళ పెసలు మినువులు తెగనమ్ముకున్న పరిస్థితి అని పేర్నాని మాట్లాడుతుంటే నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎక్కడ? ఈ పేర్నాని గారు చెప్పిన తూర్పు గోదావరి డెల్టా అంట, పశ్చిమ గోదావరి డెల్టా అంట క్రాప్ హాలిడే ప్రకటించారు. గోదావరి జీవనది, నిరంతరం అక్కడ వాటర్ ఉంటాయి. వీళ్ళ పార్టీ వీళ్ళ ప్రభుత్వం చర్యలు తట్టుకోలేక రైతులు వీళ్ళు డబ్బులు టయానికి ఇవ్వకపోయేసరికి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించిన మాట వాస్తవమా కాదా? ఈ విషయం మీకు గుర్తుండాలి కదా. అధోగతి పాలైన పరిస్థితి. ఇవాళ 5,000 చిల్లరకి తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. ఎంత బాధపడేటువంటి పేర్నాని గారు పెసల గురించి, అపరాల గురించి బాధపడేటువంటి పేర్నాని గారు శనగల రేటు ఎంత ఉంది అనే దానికి ఒకసారి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి శనగల రేటు ఎంత ఉంది? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు 5,000 రూపాయలు కూడా ధర లేక కొన్ని వేల మెట్రిక్ టన్నులు గోడౌన్లో మూలుగుతున్నాయి. ఇప్పుడు శనగల రేటు 7,000 రూపాయలు ఉంది. ఎక్స్పోర్ట్ ఇస్తే 10,000 అవుద్ది. వాళ్ళందరికీ న్యాయం జరుగుద్ది. అసలు నువ్వేదో 5 సంవత్సరాలు వ్యవసాయాన్ని, రైతులని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్ధరించేసినట్లుగా ఈ రోజు వీళ్ళు మీడియాల ముందు మాట్లాడుతున్నారు పదవులు కోల్పోయిన తర్వాత. అపరాలు రైతు పండించినటువంటి రైతులు ఇవాళ పొగాకు, మిర్చి, వాళ్ళ గోడు చూసాం. వాళ్ళ కొత్తగా మామిడి రైతుల గురించి చూసాం. జగన్ పొగాకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫో మళ్ళీ చెప్తున్నా పేరునని, గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి మీ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన చేశాడు. ఆ పొదిలి పర్యటనలో భాగంగా మహిళల మీద బీరు బాటిల్ ఇసిరేపిచ్చాడు, రచ్చరచ్చ చేపించాడు, ప్లకార్డులు పెట్టించాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపించాడు. ఇదంతా తీసి పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డికి కేజీ పొగాకు రేట్ ఎంతో తెలుసా? చెప్పులే, కేజీ 36,000 అంట. అసలు అక్కడ ఏ పొగాకు పండిద్దో తెలుసా? తెలియదు. అక్కడ ఉన్నదేమో నల్లబర్లి పొగాకు. నల్లబర్లి పొగాకు అంటే రైతులు చేలల్లోనే ఆకు కొట్టి ఆ ఆకుని కాళ్ళకు పెట్టి కుట్టి వాటిని ఎండబెడతారు, వాటిని మండలు కడతారు. దీన్ని నల్లబర్లి పొగాకు అంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పొగాకు ఏంటంటే వర్జీనియా పొగాకు. ఇది బ్యార్నిల్ అంటారు కదా, ఆ బ్యార్నిల్కి వెళ్ళే పొగాకు. అసలు జగన్మోహన్ రెడ్డికి వర్జీనియా పొగాకి, నల్లబర్లి పొగాకి తేడా తెలీదు. ఇది ఎట్ట పండిస్తారు, ఇది ఎట్ట పండిస్తారు, ఈ రెండింటికి మధ్యలో ప్రాసెసింగ్ ఉన్న తేడాలేంటో తెలీదు. అసలు కేజీ పొగాకు ధర ఎంతో కూడా క్లారిటీ లేదు. ఓ ఎగేసుకొని రచ్చరచ్చ చేయటానికి, లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడటానికి వస్తాడు. మిర్చి రైతుల పరిస్థితి అన్నారు. మీరు ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ని సందర్శించాడు. అవునా? మీరు మిర్చి యార్డ్కి వెళ్తే మీ గోండాలందరినీ, మీ సైకోలందరినీ పక్కన తీసుకెళ్తే వాళ్ళు మిర్చి బస్తాలు ఎత్తుకెళ్ళారు. మొన్న పొదిల్లో పొగాకు యార్డ్కి వెళ్తే ఆ రైతులు కష్టపడి కట్టుకున్న మండల్ని తప్ప తొక్కుంటూ వెళ్ళారు. అసలు నిన్న మామిడి రైతుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నా. నిన్న కేవలం అదేదో ఒక ఈవెంట్ చేసినట్టు మనం చిన్నపిల్లల పుట్టినరోజు ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం. పిల్లవాడిని ఒక కారులో పెట్టుకొని కారులో స్టేజ్ దగ్గరకు తీసుకొస్తారు. ఈ వెళ్ళే టైంలో ఖచ్చితంగా ఆ స్మోక్ ఉంటుంది కదా, ఆ స్మోక్ని రిలీజ్ చేస్తారు ఫోటోల కోసం. యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. ఆయన కారుకి ఈ ట్రాక్టర్లు ఏదైతే పారబోసినాయో ఒక 50 మీటర్ల దూరం ఉండగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యదర్శి తోటలో నుంచి 5 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందే టాప్ లేపారు. అక్కడ ఎవరన్నా రైతులు ఉన్నారా అంటే ఒక్క రైతు లేడు. నిజంగా రైతులు కానీ అక్కడ ఉండుంటే రోడ్డు మీద కాయలు పోయటం చాలా తీవ్రంగా ఖండించేవాళ్ళు. అక్కడ కేవలం ఈ పార్టీ సైకోలు, పిల్లలు, గంజాయి బ్యాచి, తాగుబోతులు వీళ్ళు అక్కడ ఉంది. 5 ట్రాక్టర్ల మామిడికాయల్ని రోడ్డు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. అది మంచిది వాళ్ళకి. కేవలం ఫోటోషూట్ల కోసం ఒక ఈవెంట్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ పని చేయటం జరిగింది నిన్న.
జగన్ గారు నేను వెళ్తాను అనే వరకు కూడా ఒక్కడంటే ఒక్క వెళ్ళిన ఈ ప్రభుత్వంలో ఎవడన్నా ఒక్కడన్నా చచ్చిపోయారా మంత్రులు? ప్రభుత్వం అందరూ మీ ప్రభుత్వంలో, మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ మంత్రి బతికుండి ఏ మంత్రి ఏం చేశాడు చెప్పు పేరునని? ఒక మంత్రి బతికున్నాడు, ఒక మంత్రి పలానా పని చేశాడని చెప్పు. ఆఖరికి మీ ముఖ్యమంత్రి ఏమో పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటా వెళ్ళి అసలు ఏం మాట్లాడతాడు ఏందో తెలియకుండా పిల్లల ముందు బోస్ డీకేకి అర్థాలు చెబుతాడు. మీ హోమ్ మినిస్టర్లు ఉన్నారా అంటే దిశ యాక్ట్ అంటారు, వచ్చిందంటారు, అది ఇంకా చట్టబద్ధత రాలేదంటారు, 3 మరణ శిక్ష విధించామన్నారు. అసలు వనిత గారు ఏం చేశారో తెలీదు. ఆ అనిల్ కుమార్ యాదవ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడంటే బుల్లెట్ దిగిందా రాజా అని అసెంబ్లీలో మాట్లాడతాడు. ఆ అంబటి రాంబాబు ఉన్నాడంటే ఇంతలో నోరేసుకొని పడతం తప్పితే అసలు ఆయన పోలవరం ఎప్పుడు పూర్తయిద్ది అంటే అసలు ఆ పోలవరం ఎవడికి అర్థం కాని ప్రాజెక్ట్ అంట. ఆయనకు అర్థం కాకపోతే ఎవడికి అర్థం కాదంట. ఇట్లాంటి వాళ్ళని మీరు మినిస్టర్లుగా పెట్టారు. ఆ కొడాల నాని ఉన్నాడంటే అరే ఒరే ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అసలు అవన్నీ మనం చెప్పుకున్న మాటలు కాదు, పార్లమెంటరీ లాంగ్వేజే కాదు. ఆ గుడివాడ అమర్నాథ్ ఉన్నాడంటే కోడి గుడ్డు పెట్టింది ఇంకా పొదగాలంటాడు. ఇట్లాంటి వాళ్ళని మినిస్టర్లుగా పెట్టుకొని మీరు మీ ప్రభుత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి మంత్రి పనిచేస్తుంటే వాళ్ళని చచ్చిపోయారా బతుకున్నారా అంటారా? సిగ్గు సారా ఉండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి మీడియా ముందు. చచ్చిపోయారా బతికిలేరా? ఎల్లరా మీరు? ఎక్కడికి 3.5 లక్షల టన్నులు కొన్నామంటారు, 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చామంటారు. ఎవరికి ఇచ్చారు? 4 పైసలన్నా ఏ రైతుకన్నా ఇచ్చారా? ఒక్కడి అకౌంట్ లో మీరు జమ చేస్తే ఒక్కటి చూపించండి. మీరు ఏ రైతు కన్నా మీరు 4 రూపాయలు కేజీకి చొప్పున ఎవరికి ఇచ్చారో ఒక్క రైతు కన్నా చూపించండి. మీరు పచ్చి అబద్ధాలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అడావిడిగా ఢిల్లీ వెళ్తావు. ఈ నిన్నటిదాకా ఏమైపోయావు? పేరునానికి తెలియాల్సిన విషయం ఏంటంటే మామిడి పంట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సగటున ప్రతి ఇయర్కి వచ్చింది 2.5 వేల మెట్రిక్ టన్నులు. ఇది నువ్వు చిత్తూరురా, కుప్పంరా, ఏడికైనారా, ఆ రాయలసీమలో తోతాపూరి మామిడికాయలు పండే ఏ ప్లేస్కైనా వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వాళ్ళకు వచ్చిన దిగుబడి ఎంత అనేది అడుగుదాం. ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి ఎంత అనేది ఎంక్వైరీ చేద్దాం. నువ్వు 4 పైసలు కూడా వేయలేదని చెప్తున్నావు కదా. ఈ సీజన్ స్టార్ట్ అవడానికి ముందే చంద్రబాబు నాయుడు గారు వచ్చే దిగుబడి ఎంత అనేది అధికారులను అడిగి తెలుసుకొని దీనికి ప్రతి కేజీకి 4 రూపాయలు ఇస్తే గానీ రైతులను మనం ఆదుకోలేము అని డిసైడ్ అయ్యి ఆయన 4 రూపాయలు ప్రకటించింది కాక 260 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించాడు రైతుల అకౌంట్లో డబ్బులు వేయటానికి. మీ 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా మామిడి రైతుల గురించి మీరు మంచి చేయడానికి ఆలోచించారా? అసలు రాష్ట్రంలో మామిడి రైతులు ఉన్నారని, మిర్చి రైతులు ఉన్నారని, పొగాకు రైతులు ఉన్నారని, ధాన్యం రైతులు ఉన్నారని, పెసలు మినువులు పండించే రైతులు ఉన్నారని మీకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? 5 సంవత్సరాలు ఎవడింట్లో ఆడు పడుకొని నిద్రపోయారా? లేకపోతే గాలికి తిరిగారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళు ఒత్తారా? కేవలం మీరు మంత్రులుగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని ఆడిని తిట్టండి, ఈయన్ని తిట్టండి, పవన్ కళ్యాణ్ తిట్టమంటే చాలు ఓ ఎగేసుకొని వస్తాడు పేరున్నాని. అప్పుడు దానికి తప్పితే నువ్వు దేనికన్నా పనికి వచ్చావా? రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద ఏ రోజన్నా నువ్వు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను మంచి చేశానని చెప్పావా? జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనగానే అంట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అంట ఢిల్లీ వెళ్ళారంట. ఇప్పుడు దాకా నీకు గుర్తు లేదా అంట? సిగ్గుందా ఈ మాట మాట్లాడటానికి? జూన్ నెల 23వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి చిత్తూరు జిల్లాలో పడుతున్న తోతాపూరి కాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పి వినతి పత్రాలు రాశారు. కావాలంటే ఇక్కడ ప్లే అవుతాయి చూసుకో. ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు మీడియా ముందు ఊరికే వచ్చి మొరగమంటే జగన్మోహన్ రెడ్డి మీ అందరికి, మీ నాయకులందరికీ అలవాటు చేసిందే ఇది, మొర్రగటం, అబద్ధాలు ప్రచారం చేయటం. మామిడి పంట ఎప్పుడు దిగుబడి స్టార్ట్ అయింది? దిగుబడి ఎప్పటి నుంచి మార్కెట్కి వస్తుంది? రైతులు దిగుమతి కాదు. దిగుమతి అంటే ఇతర దేశాల నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న వాటిని దిగుమతి అంటారు. అది దిగుబడి. దిగుబడి అంటే ఎకరానికి ఇన్ని బస్తాలు ధాన్యం పండింది, ఎకరానికి ఇన్ని టన్నుల మామిడి పండింది, దాన్ని దిగుబడి అంటారు. నువ్వు మా దరిద్రానికి ఒక మంత్రిగా చేసిన మడిసివి. ఎప్పటి నుంచి కడగండ్లు అనుభవిస్తున్నారు? ఏమైపోయారు మీరందరూ? ఎక్కడ చచ్చారు మీరందరూ కూడా? ఢిల్లీ ఇవ్వాలి ఎందుకు వెళ్తాం? మీ జగన్మోహన్ రెడ్డి సరే 3 నెలల క్రితమే పంట స్టార్ట్ అయితే మీ జగన్మోహన్ రెడ్డి ఏడ చచ్చిపోయాడు ఎన్నాళ్ళు? ఈ రోజు ఎందుకు వచ్చాడు? 12 రూపాయలు ఒక్కో కేజీకి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంటే కేంద్రం సాయం లేకుండానే మీరు మళ్ళీ సోకాళ్ళు
కర్ణాటక మంత్రి కుమారస్వామి గారి గురించి 1616 రూపాయలకి క్వింటా కొనండి అని చెప్పి ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారు రాసిన లేఖ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీకు నిజంగా ఇంగిత జ్ఞానం ఉంటే కర్ణాటక వెళ్ళి మండీల దగ్గర రేట్ ఎంత కనుక్కోండి, కర్ణాటకలో పల్ ఫ్యాక్టరీలు ఎంత కొంటున్నాయో కనుక్కోండి. అక్కడ నిజంగా అంత మంచిగా కొంటుంటే కర్ణాటక రైతులు చిత్తూరులో ఉన్నటువంటి మార్కెట్ యార్డులకు వచ్చి వాళ్ళ కాయలు ఎందుకు అమ్ముకుంటారు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నిన్న మొన్న ఇవాళ ఈ 3 రోజులు రైతులందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైకోలు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఏడ మామిడికాయలు ఎత్తుకెళ్తారో తెలియదు. అందుకని వాళ్ళు కొంటం ఆపేశారు మండీల దగ్గర. ఆ కాయలు చెట్లుకే ఉండి అవి రాలిపోయే పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాశనమే తప్పితే ఉపయోగం లేదు. పేరునాని గారు ఈ బొంబాయి మాటలు, పిచ్చి కబుర్లు, సొల్లు కబుర్లు, మీడియా ముందు మైకులు పెట్టగానే వాళ్ళ మీద వీళ్ళ మీద రెచ్చిపోవటం, ఊరికే అబద్ధాలు ప్రచారం చేయటం మానుకొని నిజంగా సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పోరాడే ప్రయత్నం చేయండి. సమస్యకు ఆల్రెడీ ప్రభుత్వం పరిష్కారం చూపిన తర్వాత, రైతులను ఆదుకోవడానికి ప్రణాళికలన్నీ సిద్ధం చేసిన తర్వాత, ఆదుకోవడం స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంత రచ్చ చేయడం కరెక్ట్ కాదు. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిండికేట్ మెయింటైన్ చేసి రైతుల దగ్గర నుంచి కాయలు కొననీయకుండా చేసిన మాట వాస్తవం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పల్ప్ ఫ్యాక్టరీలు లేవా? మరి జగన్మోహన్ రెడ్డి దోచేసిన వేల కోట్ల ఆస్తుల నుంచి మీకు అంత ప్రేమ ఉంటే రైతులకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడేమో పార్టీని నడవడానికి డబ్బులు లేవంటాడు. వేల మందిని పోగేయటానికి, మందు పోయటానికి, పుష్కాలు ఎత్తానికి వీటికి డబ్బులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఏం మాట్లాడతారో ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇంత సన్నాసులు అందరూ చేరి జోగి రాసుకుంటే బూడిద రాలేదు చూసారా? అట్టుంది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, బొక్క వస్తాడు ఇట్లాంటి చేష్టాలు చేస్తాయి. నమస్తే.